మండల పరిధిలోని ఎండపల్లి గ్రామంలో గత అర్ధరాత్రి సమయంలో ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్ సర్క్యూట్ అవడంతో మొదట చింతోజీ సత్యబాబు తాటాకు ఇంటికి మంటలు వ్యాపించి ఆ ఇంటిని ఆనుకొని ఉన్న చవలం ఎర్రమ్మ తాటాకు గృహం దానిని ఆనుకొని ఉన్న చుట్టుపక్కల 3 తాటి ఆకు గృహాలకు మంటలు విస్తరించాయి. ఆరు బయట నిద్రిస్తున్న కొందరు గమనించి అగ్నికి ఆహుతి అవుతున్న ఇంట్లో నిద్రిస్తూ ఉన్న వారిని లేపడంతో ప్రాణాలు అరచేత పట్టుకుని కట్టుబట్టలతో బయటకు వచ్చారు. గృహాలు అగ్నిమంటలో దగ్ధమవుతున్న విషయం అగ్నిమాపక కేంద్రానికి తెలుపుదామన్న అవకాశం లేకుండా పోయిందని, తమ గ్రామస్తుల సహకారంతోనే కొంతవరకు మంటలను అదుపు చేసి కొన్ని గృహాలు అగ్నికి ఆహుతి కాకుండా కాపాడుకోగలిగామని గ్రామస్తులు తెలిపారు. ఇంట్లో ఉన్న డబ్బులు, భూమి పట్టాలు, బియ్యం కార్డులు, జీడి మామిడి పిక్కలు సర్వం అగ్నికి ఆహుతి అయ్యాయని, సర్వం కాలిపోయి కట్టుబట్టలతో తమ పిల్లలను వెంటబెట్టుకుని బయటకు పరిగెత్తామని వారు కంటతడి పెట్టుకున్నారు. సర్వం కోల్పోయిన తమకు ప్రభుత్వ అధికారులు ఆదుకోవాలని అగ్ని బాధితులు కోరుతున్నారు. అలా దగ్గర ఉంటానమ్మా. అలాగా ఏది భవానీ రా పిల్ల పిల్ల మాధవ్ అండి. అంటే పడుకొని లేచేటప్పటికి కరెంట్ వైర్లు లీక్ అయ్యి మొత్తం కాలిపోయింది. భూమి పట్టాలు, ఆధార్ కార్డులు, బట్టలు అన్నీ, డబ్బులు అన్నీ కాలిపోయండి. ఒక్కటి కూడా మిగలలేదండి. ఏం కూడా మిగలేదండి. తీసుకునేటప్పటికి మొత్తం అన్నీ కాలిపోయింది. కనీసం ఈ పిల్లలు ఒళ్ళెగ్గి ఒకటప్పటికి మొత్తం కాలినాయండి. అసలు ఏం కూడా లేవండి. డబ్బులు ఒకటి, బియ్యం ఏంటి, సామాన్య మొత్తం అండి. నిన్నటి వరకు కూలికి వెళ్ళిన డబ్బులు కూడా కాలిపోయండి. తీసుకెళ్ళిపోయండి. ఏమి కూడా లేవండి. మాది కరెంటు వైరు ఎత్తయి
రాత్రి 1:30కి అలాగా ఫైర్ అయిందండి. కరెక్ట్గా ఫైర్ అయిన తర్వాత గ్యాస్ బటన్ పేలిందండి. పేలిన తర్వాత అందరం లేచి వచ్చామండి. వచ్చి చూసేటప్పటికి మొత్తం ఒకేసారి 3 ఇళ్ళు కూడా తగలబడిపోయాయండి. అసలు ఏమి ఆ పిల్లలు కూడా బయట వాళ్ళు చూసే ఆ లోపల ఉన్న వాళ్ళకి చెప్పారు, కానీ లేదంటే ఒక 10 నిమిషాల లోపు అయితే పిల్లలు తల్లులు అందరూ కాలిపోయే పరిస్థితి అండి. మరి తర్వాత డబ్బులు, ఇంట్లో సామాన్లు ఇంకేమీ లేవండి. కట్టుబట్టలతోటే బయటకు వచ్చారు. ఒకవేళ మేము ఆర్పుకునే అవకాశం కూడా లేదండి. అలా జరిగింది. మొత్తం ఈదులో వాళ్ళమందరం వచ్చాం, కానీ ఏమి చేయలేని పరిస్థితి జరిగిందండి. మరి మీ వల్ల ఏదన్నా సహాయం చేయగలిగితే మరి ఆ కుటుంబాలకి సహాయం చేయండి. డబ్బులు 1,50,000 వరకు ఉంటాయండి సార్. అవి కూడా తీసుకెళ్ళిపోయామండి. మొత్తం అన్నీ ఇంకా ఆటోలు పైకి ఇచ్చుకున్నాండి. ఆటోలు కూడా కాలిపోయినండి. ఇంటి దగ్గర లేవండి. అవి మనుషులు మట్టుగా ఉండండి. కట్టుకున్న బట్టలతోటే బయట ఉన్నామండి. నా పేరు సౌలం దుర్గబానండి. మా పెళ్ళండి. అది చివర ఇల్లు మూలలో కరెంటు సాఫ్ట్వేర్ అయిపోయి మొత్తం ఇల్లు తగలబడిందండి. ఆధార్ కార్డులు కానీ మొత్తం ఏమి భూమి పట్టలు, డబ్బులు, జీడిమడిపిక్కలు అవి కూడా మనకి తీసుకోవడానికి అవకాశం లేదండి. ఒకేసారి ఇల్లు మొత్తం 3 ఇళ్ళు కూడా మొత్తం ఒకేసారి తగలబడిపోవడంలో మనుషులను కూడా ఏమీ తీసుకోలేక అవకాశం లేదండి. అందుకోసం ఇంకా అందరం బయట ఉన్నాం తప్ప ఇంకేం చేసుకోలేకపోయింది. అవకాశమే లేదండి. ఒకేసారి వచ్చేసిందండి. దగ్గరంతా మొత్తం గ్యాస్ బండ కూడా మొత్తం పేలిపోయి సగం దూరానికి పడిపోయిందండి. గ్యాస్ బండ కూడా పక్కింటి దగ్గర పడిపోయింది. పిల్లలం తల్లులం కూడా ఎలా బయటపడ్డామో మాకే తెలియదండి.